शिव शम्भो स्वयम्भो भो शम्भो 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 शिव शम्भो शिव शम्भो स्वयम्भो शिव शम्भो स्वयम्भो ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం తేదీ 5/7/2026 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. మనం వేదికగా మన కర్నూలు నగర నడిబొడ్డున గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర జరుపుకోవటం మనకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ యొక్క సంఘ ఏర్పాటుకు 4 దైవచార సంఘాలు కలిసి రావడం, అలాగే ఇక్కడనే అమ్మవారి సమక్షంలో ఈ యొక్క సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. విచ్చేసిన కుర్నికుల పెద్దలకు, బంధువులకు అందరికీ శుభోదయం, శుభాభివందనం. ఈరోజు ఈ సమావేశానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రార్థనా గీతంతో మన యొక్క సమావేశాన్ని మొదలు పెడదాం. కుర్మికుల బాంధవులందరూ స్టేజ్ దగ్గర గల కుర్చీలలో ఆసీనులైతే మనం ఈ యొక్క సమావేశాన్ని మొదలు పెడతామని కోరుకుంటున్నాం. కాబట్టి కుర్మికుల బంధువులందరూ స్టేజ్ దగ్గర గల కుర్చీల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తమ తమ వెహికల్లను దేవాలయం ముందుగా కాకుండా పక్కన ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు దగ్గర కూడా పెట్టుకుంటే మనము ఇబ్బంది కలిగించకుండా ఉంటాం అందరికీ. ఇది కూడా గమనించగలరు. చిటికారులు ఒక రకాన్ని ఒకరు చిటికారుల కోసం కుంకుమ కోసం పెట్టండి. ఏదైనా కానీ అభివృద్ధి సాధించుకోగలం. కాబట్టి మీరందరూ ఎల్లే ఇరలి ఏనాగిరలి పుణ్య ఎల్లరు వందాగిరలి అనేది కన్నడ నానుడి. తెలుగులో ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా మనమందరం కలిసి ఉందాం అన్న ఈ మాటని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక 5 నిమిషాల్లో మనం ఈ యొక్క సభా సమావేశాన్ని మొదలు పెడదాం. సభ్యులంతా కుర్చీలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. సమావేశం ఒక 5 నిమిషాల్లో మొదలవుతుంది కాబట్టి మనమందరం కుర్చీల్లో ఆసీనులైతే ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభిద్దాం. ఓం నమ శివాయ. ఒక 5 నిమిషాలు. ఓం నమ శివాయ. మీరంతా సమ్మతిస్తే ఇక సభను మొదలు పెడదాం. సభను మొదలు పెట్టడానికి మీరంతా చేతులైతే సమ్మతిస్తే మేము స్టార్ట్ చేస్తాం. ఓం నమ శివాయ. ప్రార్థనా గీతం అందరు లేచి నిలబడుతుందిగా కోరుతున్నాం. ప్రార్థనా గీతం అందరూ తమ పాదరక్షలను పక్కన పెట్టి ప్రార్థనా గీతానికి సుముఖం అవుదాం. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం
ఓం నమ శివాయ. ధన్యవాదాలు. ఇప్పుడు పునిగిరి రామాంజనేయులు గారిచే పునిగిరి రామాంజనేయులు గారిచే పునిగిరి ఆంజనేయులు గారిచే ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభిద్దాం. ఓం నమ శివాయ. కొంచెం గట్టి మామ ఏం లేదు చిన్న సౌండ్ పెంచు. జై కుర్ని, జై జై కుర్ని, జై కుర్ని, శ్రీ నీలకంఠేశ్వర స్వామియే నమః. కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం యొక్క ప్రమాణ స్వీకారంను రేణుకా ఎల్లమ్మ దేవాలయం నందు ఏర్పాటు చేయుటకు దైవాచార సంఘాలు అనగా దోహరాపురం, కల్లూరు, ముజఫర్నగర్, వడ్డగేరి అన్ని సంఘాల సమన్వయంతో 5/7/2026 ఉదయం 10 గంటలకు కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క నగర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కోరిన పెద్దలను ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో జరుగులాగా సంతోషిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు ఒక గౌరవ పెద్దలు ఒక 2-3 అనగా నేను పిలుస్తాను. దయచేసి అంటే మన బంధువులు కొంత మేర కలయిక కోసమని గౌరవ పెద్దలు ఒక 3 దాకా పిలుస్తాము. ఏమనుకుందని దయచేసి గౌరవనీయులు పెద్దలు శ్రీ నక్కలమిట్ట శ్రీనివాసులు గారు మొట్టమొదటగా కర్నూలు నూతన కమిటీని ఉద్దేశించి తమ అమూల్యమైన మాటలు 2 నిమిషాల్లో పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంది, ఇంకా చాలా మంది వస్తారు. అందువల్ల మీరు దయచేసి 2 నిమిషాల్లో పూరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ నక్కలమిట్ట శ్రీనివాసులు గారు. సభకు నమస్సులు. కుటుంబ పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. ఈరోజు కొన్ని సంక్షేమ సంఘము నగర కమిటీ ప్రమాణ స్వీకార సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. హాజరైన ప్రముఖులందరికీ అభినందనలు. ఇక కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. పుట్టిన ఐక్యత గురించి మనము చాలా సంవత్సరాలుగా మాట్లాడుకున్నాము, ఇప్పుడు మాట్లాడుతున్నాము. కొత్త ఒరవడి ఏంటంటే అన్ని దైవాచార సంఘాలు మన కులాలవి కలిసి ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం, సిటీ కమిటీని ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక కొత్త ఒరవడి. దీన్ని ఆహ్వానిస్తున్నాము. అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు చేసుకెళ్లాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా. తదుపరి గౌరవనీయులు పెద్దలు సిబి అజయ్ కుమార్ సార్ గారు వేదికను అలంకరించి వారి యొక్క సలహాలు, సూచనలు ఈ యొక్క కమిటీకి అందించవలసిందిగా కోరుతున్నాం. హాజరైనటువంటి కుర్నికుల బాంధవులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముజఫర్నగర్ దైవాచార కమిటీ, కల్లూరు దైవాచార కమిటీ, దోహరాపురం దైవాచార కమిటీ మరియు వడగేరి దైవాచార కమిటీ వాళ్ళు చేసినటువంటి విశేషమైన కృషి మేము అడుగడుగున చూసినాం. వాళ్ళ నలుగురి యొక్క కలయికతో, వారి యొక్క కృషితోనే, వాళ్ళ యొక్క దీంతోనే ఇది ఈరోజు ఏర్పాటై ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనేటువంటిది వాస్తవం.
గత 7 సంవత్సరాల నుంచి కర్నూలు నగర కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా అనేక విఘాతాలు, అనేక అడ్డంకులు, అనేక సమస్యలు, చిక్కులు, ఇన్నిటి మధ్యన మేము ఎక్కడికైనా, ఏ జిల్లాకైనా, ఏ గ్రామానికైనా, ఏ సమస్య మీద మేము పోవడానికి పోయినా అంతా నగరంలో ఏమైనా అట్లా పెట్టుకుని నగరంలో కమిటీ లేదు, మీరేం తిరుగుతున్నారు, హెడ్ క్వార్టర్స్లో కమిటీ లేదు. ఎట్లయిపోయిందంటే చివరికి రాష్ట్ర కమిటీలే నగర కమిటీలుగా అయిపోయినాయి. ఇక్కడ మేము చేసేది ఏం చేసినా అదే నగర కమిటీ కిందికే వచ్చేసింది. అట్లా కాదు, దానికి ఒక ఉనికి ఉండాలా, దానికి ఒక కార్యక్రమం ఉండాలా, దానికి ఒక ఇది ఉండాలా అని చెప్పి మేము చేసినటువంటిది ఈ రోజుకు ఫలించింది. దానికి వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఈ 4 దైవాచార కమిటీలను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కొన్ని చిక్కు సమస్యలు సొసైటీలో ఉన్నాయి. మన సంఘంలో కూడా కొన్ని విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏది అని చెప్పి అటువంటివి ఏమీ లేకుండా మీరు ఏర్పాటు చేసే సంఘానికి, నగర కమిటీకి మేము అన్ని విధాలా అండగా ఉంటాము అని చెప్పి ఇక్కడే ఈ ఎల్లమ్మ సాక్షిగానే మేము ప్రకటించినాము. ఇప్పుడు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలకు అన్నింటికీ మా చేయూత ఉంటుంది, మా ఏర్పాటు, మా తోడ్పాటు ఉంటుంది. మా యొక్క ప్రత్యక్షమైనటువంటి ఇది కూడా మేము పాల్గొని కూడా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నిర్మాణయుతంగా పద్ధతి ప్రకారంగా ఒక అజెండా, ఆ అజెండా మాత్రమే మాట్లాడుకుని, ఆ మాట్లాడుకున్న మాటలన్నీ రికార్డ్ చేసుకుని ఒక తీర్మానం చేసుకుని, నాకు ఇష్టం లేకపోయిన తీర్మానం వచ్చినా దాన్ని నేను హృదయపూర్వకంగా నాకు ఇష్టం లేకపోయినా అనుసరించి దాన్ని అమలు చేసి తర్వాత సమస్యలో అయిపోయిన తర్వాత సమీక్షలో అయ్యా నేను ఆ రోజే చెప్పినాను ఇట్లా జరిగింది, దయచేసి ఈసారి మనం అట్లా జరగకుండా చూద్దామని సమీక్ష, సద్విమర్శ మనమే చేసుకుంటే సంఘాన్ని మనం ఎంత దూరమైన తీసుకుపోవచ్చని మాత్రమే మేము చెప్తున్నాను. ప్రతిదీ రికార్డ్ చేసుకోండి, పద్ధతి ప్రకారమే చేయండి. ముఖ్యంగా ఫండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కరు మనం ఉపేక్షించినా రెండో వాళ్ళు ఉపేక్షకు గురవుతారు. అటువంటివి చేయకుండా లెక్కసారంగా ఉండండి, పద్ధతి ప్రకారం చేసుకోండి అని మాత్రమే మీకు నేను ఈ సందర్భంగా మరీ హెచ్చరిస్తున్నాను. ఇవన్నీ మా గతంలో వచ్చినటువంటి మాకు అడ్డంకులు, అందుకనే ఆ అడ్డంకులు మీరు ముందుకు అధిగమించాలా, అవి రాకుండా చూసుకోవాలని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా నేను చెప్తూ అందరినీ మళ్ళీ ఒకసారి అభినందిస్తూ, ముఖ్యంగా ఈ నిర్వాహకులకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు బండికే వాసుదేవయ్య గారు నూతన కమిటీని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు నమస్కారాలు. దైవాచార సంఘ ఆధ్వర్యంలో ఈరోజు సిటీ కమిటీ ఏర్పాటు కాబోతుంది. ఫస్ట్ మనం ఈ విషయాన్ని మొట్టమొదటి మీటింగ్ జరిగినప్పుడే ఒక విషయం చెప్పుకున్నాం. దైవాచార సంఘాల యొక్క సలహా తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని సంక్షేమ సంఘం ముందుకు పోవాలని చెప్పేసి కూడా మీకు గుర్తుందో లేదో ఈ వనభోజనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్పుకునేవాళ్ళం మనం. సో ఈరోజు అదే నిజమైంది. మనకు 4 సంఘాల వాళ్ళు కలిసికట్టుగా ఒక బాడీ ఏర్పాటు చేశారు. బహుశా ఇట్లా బాడీ ఎప్పుడు ఏర్పాటు కాదు నాకు తెలిసి. కూర్చొని చర్చించుకొని ప్రమాణ స్వీకారం మాత్రమే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం. మామూలు మీటింగ్ పెట్టి ఎలక్షన్స్ పెడతారు. ఇక్కడ మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఓన్లీ పేరు అనౌన్స్ చేస్తాము, ప్రమాణం చేసుకుంటాము. అయితే నూతన కమిటీకి నా యొక్క విన్నపం ఏమంటే, దయచేసి మీరు ఎన్నికైన తర్వాత అప్పుడు మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది. నా రిక్వెస్ట్ ఏమంటే, కర్నూలులో సిటీలో అంత మొత్తం డేటా లాగండి దయచేసి. దాన్ని బేస్ చేసుకొని మనలో పెద్దల సహకారం తీసుకొని అక్కడక్కడ పోటీ చేద్దాం. మనం చేసి గెలుస్తామో లేదో తర్వాత విషయము. ఓడగొట్టయితే ఓడగొట్టాం వేరే వాళ్ళని, అది ప్లస్ అవుతుంది మనకి. అది వాళ్ళు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు. కాబట్టి దయచేసి మీరు ఫస్ట్ డేటా తీయండి. తీసి ఎక్కడెక్కడ మన వాళ్ళకు మనం సహాయం చేయగలమో చేస్తూ పోదాం. మనం అది 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు. సహాయం సహాయమే. అంటే ఎవరికి అవసరమో వాళ్ళకే చేద్దాం, అనవసరమైన వాళ్ళకి కాకుండా.
తీసుకుంటా పోదాము. ఇంకా ఖర్చు విషయంకి వస్తే నేను చెప్పాను, ప్రతి సంవత్సరం కూడా నేను జిల్లా బాడీకి సిటీ బాడీకి కలిపి 25,000 ఇస్తానని చెప్పాను. అవునా? అట్లే నేను ఇస్తాను, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇస్తాను. జిల్లా బాడీ కొత్తగా ఏర్పడినా సిటీ బాడీ ఇప్పుడు వచ్చినా కూడా ఇద్దరు కలిసి షేర్ చేస్తాము. వాళ్ళు కూర్చొని చర్చించుకుంటారు ఎవరెవరు తెలుసుకోవాలనేది. నేను దాంట్లో దూరం ఇవ్వడం వరకే నా డ్యూటీ. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. తర్వాత కొత్తగా ఏర్పడే నూతన కమిటీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. వాసుదేవయ్య సార్ చెప్పారు, మేము ముందస్తు ప్రణాళికగా వీధుల వారీగా బుద్ధులు పెడుతున్నాము. అతి త్వరలో ముందుగానే మేము ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా సార్కు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాదిగుండు కృష్ణయ్య గారు నూతన కమిటీని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. పుణ్య బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. గత 5-6 ఏళ్ళ నుంచి ఈ సంఘం ఏర్పాట్ల గురించి చాలా కష్టపడడం జరిగింది. సిటీ కమిటీ గురించి చివరికి ఏదైతేనేమి దైవతా సంఘాలు కూడుకొని ఒక కొలికి తీసుకురావడం ఈ అంశాన్ని చాలా సంతోషించదగ్గడం. దైవతాలకు చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దానికి చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం ఇవ్వాలి మనం అంతా కూడా. ఎందుకంటే దైవంతో సమానం దైవాచారాలు. ఆ దైవాచారాలు చిన్నప్పటికీ పెద్దదానికి బజార్లో పడి రాష్ట్ర పరంగా లేదా ప్రభుత్వ పరంగా వచ్చిన రాయితీల గురించి చర్చించేదానికి బాగుండదనే ఉద్దేశంతో ఈ సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2002 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే ముందు 2వ సంవత్సరంలోనే మేము కొన్ని ఉద్యోగుల సంఘం అని చెప్పి ఎమ్మెల్యేలో ఒక 600-700 మంది ఉద్యోగస్తులు ఏకమై ఒక కొన్ని ఉద్యోగుల సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని పురుడు పూసాము. దాని తదనంతరం 2002 సంవత్సరంలో ఈ కొన్ని సంక్షేమ సంఘము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి చిన్నదానికి పెద్దదానికి దైవాచారాన్ని రోడ్డుకి ఈడ్చకుండా ఒక సంక్షేమ సంఘం ఉంటే బాగుంటుంది. వాళ్ళ ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే వసతులు లేకపోతే పెన్షన్స్లో లేకపోతే ఇంకొకటో ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రైతులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి పోరాటం చేయడానికి ఈ సంఘము ఉత్పాదించింది తప్ప దైవాచారాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ దాన్ని పక్కన పెట్టి కార్యక్రమం తీసుకోవడం అనేటువంటి ఉద్దేశం అయితే కాదు. అది గమనించాలి దయచేసి. దైవత్వం చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం మన సమాజంలో ఉంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆ సంఘమే కూడుకొని పోరాటం చేయాలంటే బాగుంటుంది. గౌరవస్థానం ఉంటుంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు రావడం బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ సంఘాన్ని రాష్ట్ర సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి విషయంలో రాష్ట్ర సంక్షేమ సంఘము వీధిలో పోరాటం చేయడం, లేకపోతే ప్రభుత్వ పరంగా రాసినటువంటి విషయాలు గురించి చర్చించడం, జనంలో మమేకమై వారికి రావాల్సిన రాయితీలు అయితేనేవి పెన్షన్స్ ఇచ్చేది రావాల్సిన వాటి గురించి పోరాటం చేయడం జరిగింది. కాబట్టి అది గమనించాలి. ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ సిటీ కమిటీ కూడా ఏర్పాటు చేశాము. సిటీలో చాలామంది పేదలు వాళ్ళు ఉంటారు. వారి ఉన్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పథకాల గురించి మనము చర్చించుకొని ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు మన లోకల్లో, మరి ఎమ్మెల్యేస్ ఉంటారు. వాళ్ళ ద్వారా సాధ్యాసాధ్యాలు చర్చించి వారికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడానికి మనంతా కృషి చేయాలని చెప్పి మనసారి కోరుకుంటూ కొత్తగా అయినటువంటి ఈ సిటీ కమిటీ బాడీ మెంబర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ సంతోషిస్తున్నా. ఇదే చూడండి. గౌరవనీయులు శ్రీ గడిగే తారనాథ్ గారు నూతన కమిటీని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్ రండి సార్, ప్లీజ్ కమ్ టు ద డయాసిస్. థ్యాంక్ యూ సార్. మనకి ఈ నగర కమిటీ మన ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన మన కుల పెద్దలకి, మన నగర కమిటీ కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
అలాగే ఈరోజు మనము చాలా పండుగ దినంలా పండుగ వాతావరణం అనిపిస్తుంది. ఇంకా మన వాళ్ళు సభ్యులుగా రావాల్సింది వస్తున్నారు అందరూ. అలాగే నూతన కమిటీ ఇప్పటి నుంచి మనము కర్నూలు నుంచి నలుమూలలా తీసుకున్నాము. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క బూత్లో అందరూ దయచేసి అక్కడ ఉన్న సమస్యలు అనుకోని మన అందాక సార్ చెప్పినట్టు వాళ్ళ సమస్యలు ఏమో పెన్షన్ అనుకోండి, ప్రతి ఒక్క విషయంలో అందరూ పాల్గొని దయచేసి ప్రభుత్వం మీద తీసుకొచ్చి అవన్నీ శాంక్షన్ చేసే పద్ధతి నాది. నేను పెద్దవాళ్ళే వాళ్ళు తీసుకొచ్చి అవన్నీ ఎంతవరకు రావాలో నేను రాబడతాను. అది నాది పూజి. నాకు మన అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై గుర్ని, జై గుర్ని, జై గుర్ని. ఈ సభా సమావేశంలో మన కుర్నికుల బంధువుల ముఖార విందాలు ఎలా ఉన్నాయంటే విభూతి ధారణ చాలా అందంగా ఆనందంగా కనిపిస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చిటికార్ల ద్వారా నడిపించడం ఇంకా ఆనందంగా ఉంది. తదుపరి శ్రీ గరిగే ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కులదైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి గారి కృపా కటాక్షలతో మన కుర్ని జాతిపిత స్వర్గీయ మాతాని సోమప్ప గారి శుభాశీస్సులతో మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కర్నూలు నగరంలో ఉన్నటువంటి ముజఫర్ నగర్, కర్నూలు, మరి వడ్డేగేరి, జోరాపురం, మరి అన్ని దైవాచార సంఘాలకు కూడా అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే గత కొంతకాలంగా కర్నూలు నగర కమిటీ ఏర్పాటు అనేది కొన్ని కారణాల వల్ల అలాగే పొడిగిస్తూ పోవడం జరిగింది. మరి యువకులు ముఖ్యంగా దైవాచార సంఘాలు పూనుకొని ఒకే తాటిపైకి వచ్చి మరి నగర కమిటీని ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి వాతావరణంలో, చాలా సుదృఢమైనటువంటి వాతావరణంలో మరి అందరినీ ఎల్లి ఏనాగిరలి కొన్ని జనరల్లా వందాగిరనేటువంటి ఒక నానుడి మరి కింద కూడా కలిసి ఉంటే కలుసుకమని మన జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు. దానికి 100% ఈరోజు మరి మనం సార్థకత లభించిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎన్నికటువంటి నగర కుర్ని సంక్షేమ సంఘం కార్యవర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ముందు కుర్ని కులస్తులకు ముఖ్యంగా అట్టడుగున్నటువంటి సమాజానికి ప్రభుత్వ పరంగా కానీ ఇదివరకే మరి తారనాథ్ గారు చెప్పారు, ఏదైనా అవసరం ఉంటే రాజకీయంగా కూడా దాన్ని ప్రోద్బలంతో చేస్తామని. మరి అటువంటి కార్యక్రమాలని ఖచ్చితంగా వాళ్ళు చేపడతారని. మరి వచ్చే నెలలో 7వ తేదీ వచ్చేసి నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం ఉన్నది. ఆ దినోత్సవాన్ని కూడా మరి ఈ కమిటీ ప్రోద్బలంతో అందరి సహకారంతో బాగా ఘనంగా కలెక్టరేట్ కార్డు చేయాలని మరొకసారి కొత్త కమిటీకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువకులు వచ్చారు. మన బంగారు మల్లి అంటాం, నెగ్లే బంగారు మల్లి, పక్కన బట్టల మల్లి. మరి బంగారు మల్లి ఈరోజు అందరికీ ఏం బంగారు ఇస్తారో మాకు తెలియదు, ఏమన్నా రింగులు ఇచ్చాడేమో తెలియదు. కానీ మరి మంచి మనకి కొన్ని నగర సంఘానికి బంగారు భవిష్యత్తు ఉండాలని, అలాగే ప్రతి బస్సుల్లో ప్రతి వీధుల్లో కూడా మరి అందరికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఒక సూచన ఏమంటే, సరే మీరు నామినేట్ చేస్తున్నారు సంతోషం, ఆ విధులు ఎటువంటి సమావేశాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళే అభిప్రాయం కూడా కనుక్కోండి. ఎవరైనా కూడా యువకులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఈ నగర కమిటీలో భాగస్వాములు కావాలనుకున్నారటువంటిది కొద్దిగా ఒక సూచన చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తారు, లేదంటే సరే మీరు తర్వాత నామినేట్ చేయొచ్చు. సో ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు ముందు ఎవరైతే సంఘానికి పని చేస్తున్నారో ఇదివరకు అవి యువకులు పక్కన పెట్టండి, యువకులు కాదు వృద్ధులు కాదు ఎవరైనా కానీ అందరి సూచనలు సలహాలు
అందరి కృషి చాలా అవసరం. అటువంటి వారికి కూడా అభిప్రాయాలు తెలుసుకొని ముందు ఈ సంఘాన్ని మరి ముందుకు తీసుకెళ్తారని మరొకసారి కర్నూలు నగరం కొన్ని సంక్షేమ సంఘ నూతన కమిటీకి అభినందనలు మరి ఆశీర్వాదాలు తెలుపుతూ సెలవునిస్తున్నాను. జై గుర్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క బంగారు భవిష్యత్తును భావితరాలకు అందించే విధంగానే ఈ యొక్క కమిటీ కొనసాగుతుందని ఆశిస్తూ తదుపరి శ్రీ కామాటి హనుమంతప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ నీలకంఠేశ్వర స్వామి నమః. కర్నూలు నగర నూతన కమిటీ సమావేశానికి లేదా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనటువంటి దొహరాపురం కర్నూలు నగరంలో ఉన్నటువంటి అన్ని దైవాచార సంఘాలకు మరియు కుర్ని కుల గౌరవ పెద్దలకు, అదేవిధంగా కుర్ని ఈ సమావేశానికి ఇచ్చినటువంటి కుర్ని కుల బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు. సరే, మనకైతే టైం తక్కువ ఇచ్చినా కాబట్టి ఇంకో ఎక్కువ మాట్లాడాలనుకొని వచ్చిన ఈరోజు తక్కువ ఇచ్చామంటే 2 నిమిషాల్లోనే ముగిస్తాను. ముఖ్యంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో కృషి చేసి ఒక పెద్ద కమిటీని అన్ని ప్రాంతాల వారిగా సభ్యులను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేయడమే ఇది శుభ సూచకం. కుర్నీల యొక్క ఐక్యతకు ఇది చాలా ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా ఈరోజు మన కుర్నీలు అందరూ కూడా ఒకటిగా ఉండి రాజకీయంగా ఎదగవలసిన ఆవశ్యకత కూడా ఉన్నది. ఇది గుర్తుంచుకొని, ఎందుకంటే కర్నూలు చాలా పెద్ద పట్టణము, ఎక్కువ మంది కొన్ని కులస్తులు ఉన్నారు. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లోపలనే ఎక్కువ కొన్ని కులస్తులు ఉన్నారు. అయినా వాళ్ళందరూ కూడా ఈరోజు డిప్రెషన్ అంటే బానిసలుగానే ఉన్నారు. కానీ అంటే వారి పైకి ఎదిగి రావడం లేదు. ఆర్థికంగా కొంతవరకు ఎదిగినా ఎప్పుడైనా కానీ రాజకీయంగానే ఎదగాల్సి వస్తుంది. అప్పుడైతే మాత్రమే మనకి గుర్తింపు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నూతన కమిటీకి ఒక సూచనలు ఇస్తాను కొన్ని. తర్వాత వాళ్ళ సమావేశం అయినప్పుడు నన్ను పిలవండి. ఆ రోజు ఏం చేయాలనేటువంటిది ఆ రోజు డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మాత్రమే చెప్పగలుగుతారు. మీరు ఎట్లో సర్వే చేయాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు కొన్ని దాంట్లో. అది కొంచెం సులభతరం కావడం కొరకు ఒకసారి ఓటర్ల లిస్టు తీసుకొని ఎన్నికల వారిగా డివైడ్ చేసుకొని తీసుకోండి. అదొకటి. దానివల్ల కొద్దిగా సులభం అవుతుంది, ఎవరు కూడా మిస్ కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లోపల సర్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా. అది నాకు కొంతమంది మా వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, సార్ అంటే ఇట్లా ఉంది జరుగుతుంది, మావేమైనా ఎగిరిపోతాయని. మీరు ఫారం గిన ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎగిరిపోతాయి. అది దృష్టిలో ఉంచుకోండి. సర్ప్రాంతం ఇక్కడ కూడా కర్నూలులో జరుగుతుంది. ఖచ్చితంగా చాలా పేరు ఎవరు ఎగిరిపోతే ఒక్కసారి చెప్తాను. ఎవరు ఎగిరిపోతాయి? మన ఆడపిల్లలు వేరే కుటుంబానికి కోడలుగా పోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచే లేదా వేరే ప్రాంతాల నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి కోడళ్ళ యొక్క పేర్లు ఆ ఓటర్ లిస్టు ఎగిరిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది సరైనటువంటిది దేశవ్యాప్తంగా సాధారణంగా దిగేటటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేటువంటిది. కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టేసేయండి. ఎందుకంటే మన ఓటర్లు కూడా ఎగిరిపోకుండా 2002 ఓటర్ లిస్టులో ఆధారంగా చేసుకొని చేస్తున్నారు. దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే కుల పెద్దలు కానీ లేక మమ్మల్ని కానీ అడిగి ఏ ఒక్క ఓటరు కూడా ఎందుకంటే ఏ డౌట్స్ ఉన్నా కూడా కుల పెద్దలను అడగండి. లేదా బిఎల్ఓల నంబర్లు అందరు కూడా మీ దగ్గర ఉంటాయి. బిఎల్ఓలను కూడా అడిగి స్పష్టంగా అడిగి ఇంట్లో ఉన్నటువంటి కొత్త ఓటర్లు ప్లస్ పాత ఓటర్లు ఎవరు కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడవలసిన బాధ్యత కూడా మన సంక్షేమ సంఘానిదే. అది ఖచ్చితంగా సంక్షేమ సంఘాన్ని గుర్తుంచుకోవాలి. ఆ విషయం ఒకటి. తర్వాత ఇంకా ఏమంటే
ఈ ఖచ్చితంగా మనం ఏం చేసామంటే ప్రతి నెల కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయాలా. ఆ నెల లోపల జరిగినటువంటి ఏమేమి చేశాము అదంతా రివ్యూ చేసుకొని దాన్ని నమోదు చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సంక్షేమ సంఘం ఉన్నది, దైవాచార సంఘం ఉన్నది. దైవాచార సంఘము కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంఘం. అప్పుడు మన చేనేతలు బతకలేని పరిస్థితులు, అంటే రోజు కష్టం చేస్తేనే వాళ్ళు బతకాలి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సమావేశం ఎక్కడ డిసైడ్ చేసుకున్నారంటే అమావాస్య రోజు డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే అమావాస్య రోజు పూర్వీకులు అంటే మన కుల వాళ్ళు ఎవరు కూడా పని చేసేవాళ్ళు కాదు. అమావాస్య అంటే ఆ రోజు సెలవు. అని ప్రతి నెల అమావాస్య అంటే ఆ రోజు సెలవు కాబట్టి అమావాస్య రోజు వాళ్ళు మనకు మీటింగ్ ఏర్పాటు చేసుకొని అది చర్చించేవాళ్ళు. కానీ సో ఇప్పుడు మన రాంగ ప్రజాస్వామ్యం వచ్చింది, మన ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఆదివారం కాబట్టి మనమేమో సంక్షేమ సంఘం లోపల ఎట్లా ఉన్నదంటే సంక్షేమ సంఘం లోపల ప్రతి నెల చివరి ఆదివారము సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి నెల చివరి ఆదివారము. ఎందుకంటే మనకి ఆదివారమే ఉండాలి. ఆదివారం అంటేనే అది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది ఆదివారం. అది పూర్వము మన పూర్వీకులు స్వతంత్రం రాక పూర్వము అమావాస్య ఉండేది. స్వతంత్రం వచ్చేసింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు. సో ఆదివారం మనకు సెలవు ఇచ్చేసారు. కాబట్టి ప్రతి నెల చివరి ఆదివారం రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని, సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకొని ఆ అంశాలన్నీ నమోదు చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటిది ఒకసారి ఇవి నా యొక్క సూచనలు మాత్రమే. ఇదెందుకంటే అది మీరు కూడా చర్చించుకొని ఏమైనటువంటి ఒక సలహాలు మాత్రమే ఇస్తున్నాం. పెద్దలు ఏం చేయాలనేటువంటిది అంటే జరిగేటటువంటి సంఘటన లోపల మాత్రమే. సో ఈ అంశాలు మరి మీరు తీసుకొని మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి అందరికీ నూతన నగర కమిటీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. జై కుర్ని. ధన్యవాదాలు సార్. ఆ తదుపరి కడికే సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క సంఘానికి సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నూతన నగర కార్యవర్గ సమావేశము మరియు ప్రమాణ స్వీకారము మరి కుర్ని బంధువుల ఆత్మీయ సమ్మేళనము నిర్వహిస్తున్నందుకు నగరములోని యువత, ముఖ్యంగా జవహరాపురము, కల్లూరు, తర్వాత ముజఫర్ నగరు, మళ్ళీ వడ్డగిరి దేవాచార సంఘాల ఐక్యతతో ఈరోజు నూతన నగర కమిటీ ఏర్పాటు జరిగి ప్రమాణ స్వీకారం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా మన సంక్షేమ సంఘంలో ఎన్నో ఒడిదుడుగడ్డు ప్రయాసాలకు పాటుపడి దాన్ని ఒక తాటిపై కొన్ని కులస్తులందరికీ న్యాయం చేయాలా, వారి యొక్క ఆర్థిక కానీ సంక్షేమ విషయంలో కానీ తోడుగా ఉండి ఎన్నో అవసరాలు తీర్చాలని చాలా ప్రయత్నం జరుగుతూ వస్తూ ఉంది. అయినా ఈనాటికి కూడా మనము సంపూర్తిగా మన కుల బంధువులందరికీ న్యాయం చేయలేకపోతున్నాం. సో ఈరోజు ఏదేమైనా ఆ ఎల్లమ్మ తల్లి దయ మీద ఈ ప్రాంగణంలో నగర కమిటీ ఏర్పడుతున్నందుకు, కొత్త కమిటీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు, యువతకు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఏం మాట్లాడాలని కూడా అర్థం కావడం లేదు. సార్ ఏది ఏమైనా కానీ బంగారు లాంటి సంక్షేమ సంఘం ఏర్పడుతున్నందుకు కాబట్టి ఈ సంఘం ఏ పరిస్థితుల్లో కూడా ఏ అడ్డంకులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా చాలా మేధావి వర్గానికి కష్టపడి తత్వం ఉంది, మేధావితనం ఉంది. బాగా మన సంక్షేమ సంఘాన్ని అంటే మన బంధువులకు సేవ చేయాలనే ఒక కార్యక్రమంతో ఈ కమిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఎప్పటికి కూడా ఇది ఇంకా నిరుపయోగం కాదు. మరి ఒక కమిటీ అనేది కూడా రాదు. ఇదే కమిటీతోనే పెద్దల యొక్క సహకారంతో, పెద్దల యొక్క ఆలోచనలతో, ప్రతి ఒక్కరి యొక్క సలహాలు తీసుకునే తత్వం ఉన్నటువంటి కమిటీని, సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా ఇది ప్రవర్తించే కమిటీ అయితే కాదు, ఎదురు చెప్పే కమిటీ కాదు. పెద్దల యొక్క సహకారము, గురువుల యొక్క సహకారముతో ఈ సంఘం అనేది ఏర్పడుతుంది, ముందుకు సాగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
గౌరవనీయులు పెద్దలు గంగుండి రాధాకృష్ణ గారిని నూతన కమిటీని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ సార్. థ్యాంక్ యూ సార్. జై కొన్ని నీలకంఠేశ్వరి యొక్క ఆశీస్సులతో మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో అమ్మవారి దయ కూడా మన పైన ఉంది అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారి సమక్షంలోనే సమస్యలు పూర్తయినాయి. సమస్యని అధిగమించి ముందుకెళ్తున్నాం. ఇదివరకు పెద్దలందరూ కూడా మంచి వక్తలుగా మంచి ఉద్దేశాన్ని మన ముందు పెట్టినారు. మంచి ఉద్దేశంతో మనం ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మనం కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు నూతనంగా నిజంగా బంగారు మల్లి, ఇంకొక ఆయన ఎల్లి మల్లి. బంగారు మల్లి నిజంగా బంగారు లాగానే పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు వెండి మల్లి కూడా తోడైనారు. అలా కనపడడంలే ఆడడం పక్కనే ఉండడు. మరి వీళ్ళు కూడా ఇక ముందు నుంచి పెద్దల సహకారంతో, పెద్దల యొక్క ఆశీస్సులతో, ఆ నీలకంఠేశ్వరుని యొక్క ఆశీస్సులతో మనందరం కూడా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని నా సలహా. అంటే దానికి మళ్ళీ ఎదురు చెప్పకూడదని కాదు, దాన్ని చర్చించండి. ఇది మంచిగా కాదా అని అందరం కలిసి చర్చించుకొని ముందుకెళ్తాం. దీంట్లో మన రవి గారు ఇంతకుముందు ఒక మాట అన్నాడు. మహాభారతంలో భీష్మాచార్యుడు ఒక పెద్ద మనిషి, అంటే మహామహుడు, పితామహుడు, కులానికి సంబంధించిన, అంటే తన యొక్క కులానికి మొత్తం ఆయన సారథిగా వహించినటువంటి పెద్ద మనిషి. దానికి సంబంధించిన ఒక యువకుడు అభిమన్యుడు. మరి అభిమన్యుడు పెద్దల మాట వినకుండా యుద్ధానికి పోయినాడు, చచ్చినాడు. మహానుభావుడు అయినటువంటి భీష్ముడు కూడా మరి ఎవరి సలహాలు తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నేను ఆ మాట అంటే. మరి ద్రౌపదిని నిండు సభలోన వలవలు ఊడ్చినప్పుడు నిజంగా ఆమెకి తప్పు అని చెప్పేటువంటి మహానుభావుడే లేకపోయినా ఈయన కూడా తలకాయ నేలకేసినాడు. భీష్మాచార్యుడు కూడా తలకాయ నేలకేసినాడు. నేలకేసినప్పుడు దాని యొక్క పర్యావసానం ఎంతవరకు పోయిందో మీరు ఒక దూరి ఆలోచించండి. దాదాపు 53 రోజులు మన అంబుల చేయపైన నానా ఇబ్బందులతో ఆయన చనిపోయినాడు. మరి అభిమన్యుడు కూడా మరి పద్మవ్యూహంలోకి వెళ్ళి తిరిగి రాలేక ఆయన కూడా చనిపోయినాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పేది అయితే మహాభారతాలు లేకపోతే ఇంకో కురుక్షేత్రం ఇవన్నీ కూడా మీకు చెప్పాలని కాదు, నాకైతే పెద్ద అవగాహన కూడా లేదు. ఆ పిల్లడు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని నేను మీ ముందు ఇస్తున్నాను. చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు నిజంగా యువకుడు, మంచి ఉద్దేశం మన ముందర ఉంచినారు. అదేవిధంగా ఈరోజు కున్నీకులం ముందుకు వెళ్ళాలంటే అందరం కలిసికట్టుగా ఆలోచిస్తూ ఈ విధంగా పదం, ఈ విధంగా చేద్దాం, ఇట్లా చేద్దామని దాన్ని చర్చించుకుంటే బాగుంటుంది. మీరందరూ పెద్దలు, ఈరోజు మేమందరం పిల్లలం. కాకపోతే మాకు యువక రక్తం అనేది మాకు ఎక్కింది అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో, హనుమంతప్ప గారు ఒక మాట అన్నాడు, ఏది అసాధ్యమో అని చెప్పేసి. ఎక్కడ అసాధ్యంగా జరగలే. కులగణన అనేది ఓంకారప్ప, అజయ్ కుమారు, నట్టంపేట శ్రీనివాసులు, మరి దాంట్లో నేను ఒకరిని, మరి కృష్ణయ్య గారు, మిగతా మరి రాజశేఖర్ గారు, కుల రాజశేఖర్ ఆయన పేరు, ఆయన మరి అందరూ కూడా కుల పెద్దలందరూ కూడా గేర్లే తిరిగినారు. అప్పుడు కొంచెం మన ప్రెసిడెంట్ గారు ఇనాక్ట్ అయినాడు. అప్పుడు యాక్టివ్గా రాలేకపోయినాడు, కానీ ఇప్పుడైతే యాక్టివ్గానే పనిచేసినాడు మళ్ళా. మరి అప్పుడు కులగణన అనేది మన దగ్గర ఉంది, కొంత లిస్ట్ అనేది ఉంది. మనం మొత్తం అన్నీ కలెక్ట్ చేసినట్లయితే 5,000 ఇల్లులు మనకు కనపడినాయి. అంటే అన్నీ రాయలేదు, దాంట్లో ఒక 2,000, 3,000 మాత్రమే కులగణన జరిగింది. అంటే జోలాపురం కొంత జరిగింది,
చిత్తారిగేరి కొంత జరిగింది, పరకాన కొంత జరిగింది, ఇంకా కొన్ని వడ్డేగేరిలో మొత్తం పూర్తిగా అయిపోయింది, మరి కల్లూరు కూడా అయిపోయింది, ఇంకా కొన్ని అట్లా పైపైన ఉండేటివి అవుట్స్కట్స్లో ఉండేటివన్నీ కూడా కాలేకపోయినాయి. కానీ ఈరోజు 2002లో స్టార్ట్ అయినటువంటి కొన్ని సంక్షేమ సంఘం ఇంతవరకు కొనసాగుతుంది. కారణం ఏంటి? సరే అప్డేట్ అవుతున్నాం. ఇప్పుడు ఎట్లా అప్డేట్ అవుతున్నాం? మీ ఆలోచనలు పెరుగుతున్నాయి, చదువులు పెరిగినాయి, మరి అందరం కలిసికట్టుగా ఆలోచించుకోవడం కూడా జరుగుతుంది, అందరం కలిసికట్టుగా ఆలోచిస్తూ ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మనకు ఆలోచన పెరుగుతుంది, ఆవేశం కూడా పెరుగుతుంది. ఆలోచన పెరుగుతూ ఆవేశం కూడా పెరుగుతూ ఉంది. ఎందుకు నేను ఈ ఆవేశం పెరుగుతుంది అనుకుంటున్నాము? సార్ ఇది జరిగేది తెలుసుకోండి. దయచేసి, ఎందుకంటే సమయం లేదు, సమయాభావం వల్ల పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు చాలా సమయము అనేటువంటి దానికి సంబంధించిన నేను సంఘానికి సంబంధించిన విషయమే మాట్లాడుతున్నాను. వద్దు, సంఘం సమావేశం వద్దు, సలహాలు సూచనలు అని చెప్పారు. సార్ పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడగలరు, కానీ ఎందుకంటే సమయం లేదు కాబట్టి దయచేసి అన్నదే భావించకండి. ఎందుకంటే మనమందరం ఏకతాటిపై నడవాలంటే ఈ యొక్క సభ మాట్లాడడానికి కాదు, ఓన్లీ సలహాలు సూచనలు మాత్రమే. దయచేసి ఎవ్వరూ అన్నదే భావించకండి. నేనేం మీకేం శత్రువు కాదు, మాకు శత్రువు కాదు. మా సలహాలు సూచనలు మీరు తీసుకుంటారని మాకు అయితే నమ్మకం అయితే కనపడడం లేదు. మరి థ్యాంక్ యూ. మరి ఇక ముందు కూడా నేను మళ్ళీ మీకు అంటే దూరం అయితే వెళ్ళిపోను, నేను దగ్గరనే ఉంటాను. కుర్రి కులాల కోసమే నేను బతికినాను. కులస్తుల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటాను. కుర్ని కులస్తులను ఎక్కడ విడిపోనివ్వను, విడిపోవాల్సినటువంటి అవసరం కూడా రానివ్వను అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాను. జై కుర్ని, జై జై కుర్ని, కుర్నీల ఐక్యత, కుర్నీల ఐక్యత. సార్ ధన్యవాదాలు. మీరు సముద్రం లాంటి వాళ్ళు, ఉప్పెన మీలో ఉంటుంది, శాంతం మీలోనే ఉండాలి. కాబట్టి దయచేసి అన్నగా భావించకండి. మనకి ఎవరికైనా దాహం చేసినా కూడా అక్కడ నీళ్లు ఉన్నాయి, దయచేసి తాగండి నిదానంగా, శాంతంగా, స్వభావంగా. ఎందుకంటే మనం సలహాలు సూచనలు అన్నాం కాబట్టి పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడగలరు, గంటలు మాట్లాడగలరు. దయచేసి ఏమన్నదా భావించండి సార్. మీరు సముద్రం అంటే మనసుని కలవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఛాయా నాగరాజు గారు. సార్, నూతన కమిటీని ఉద్దేశించి 2 నిమిషాలు మాత్రమే దయచేసి మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ప్లీజ్. కొన్ని కుల బంధువులకు, ఇక్కడ హాజరైనటువంటి పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు 4 దైవాచార సంఘాలు కలిపి నూతన కమిటీని, నగర కమిటీని ఎన్నుకున్నారు. ఆల్రెడీ ఎన్నుకున్న వాళ్ళ యొక్క పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి ఈరోజు నిర్ణయించినారు. ఈ పదవి ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళు నగర కమిటీ భాగీగా వాళ్ళు ఉంటారు. వారికి ముఖ్యంగా నగరానికి ఏ కుర్ని కులస్తులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు సదుపాయాలు కల్పించడానికి ఏర్పడినటువంటి ఈ సంఘము భవిష్యత్తులో ఎవరు ఏలెత్తి చూపకుండా చేయగలరని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వడ్డేగేరి సంఘంకి సంబంధించి నేను సూచన చేయాలనుకుంటున్నాను. కల్లూరు దైవాచారము, జోరాపురం దైవాచారము, ముజాఫర్ దైవాచారము అన్నారు. కానీ అక్కడ దేవాలయాలు ఉన్నాయి. వడ్డేగేరికి దైవాచార సంఘాన్ని పెట్టుకున్నారు నూతనంగా, చాలా సంతోషించవలసినటువంటి విషయమే. వడ్డేగేరిలో కూడా ఎక్కడైనా కానీ తారానాథ్ గారు ప్రభుత్వంతో సహకరించి ఎక్కడైనా కానీ స్థలం ఇప్పించి ఒక దేవాలయాన్ని నిర్మిస్తే ఆ వడ్డేగేరి సంఘం దైవాచార సంఘం అనే పేరు కూడా శాశ్వతంగా నిలబడిపోతుందని చెప్పి నేను మా మనస్ఫూర్తిగా సూచన ఇవ్వగలుగుతున్నాను. తర్వాత ఇప్పుడు ఏర్పడినటువంటి
నూతన కమిటీ ఎటువంటి తప్పులకి ఆస్కారం లేకుండా చేయగలరని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే జోహరాపురం దైవాచార సంఘం నుండి మాచాని వెంకటేశ్వర్లు గారు స్టేజ్ దగ్గర కావాల్సిందిగా కోరుచున్నాం. కర్నూలు నగర కమిటీ దైవాచార సంఘాలకు మరియు ఇతర దైవాచార సంఘాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు జరగబోయే నూతన కమిటీని మన సభ్యులు అలాగే కుల పెద్దలు అందరూ కూడా ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. గౌరవనీయులు పెద్దలు ఆవుల నారాయణ గారు కల్లూరు నుండి నూతన కమిటీని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చిన పెద్దలకి నమస్కారాలు. కానీ ఒకటి, కల్లూరు, విజయపూర్ నగరు, జోలాపురము ఈ ఒక్క కమిటీలు అందరం ఒక్క ఐకమత్యమైంది నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని ఆశించి అన్ని రకాలుగా మాట్లాడినందుకు ఇప్పుడు ఈ సమావేశాలు అందరి సమస్యలు జరుగుతుందని ఆశిస్తూ ముందు కూడా ఇదే విధంగా మనం నడుపుతున్నానని కోరుతూ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. తదుపరి ముజఫర్ నగర్ దైవాచార సంఘ సభ్యులు శ్రీ సిబి చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మన కుటుంబీకుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వివిధ ప్రాంతాల నుండి ఇచ్చేసిన మన కుటుంబీకుల బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలందరూ నగర కమిటీ గురించి చాలా విషయాలు అందరూ తెలియజేసినారు. నూతన కమిటీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ మనకు రేణుకమ్మ తల్లి ఈ యొక్క స్థావరం ఇచ్చి ఈ యొక్క మన సమావేశాలు జరుపుకోవడానికి రాజవారి సెంటర్లో మంచి పాయింట్ దొరికింది. మనకిది ఏ కమిటీలు జరుపుకోవాలన్నా కూడా, ఎప్పుడు మీటింగ్ జరుపుకోవాలన్నా కూడా సంక్షేమ సంఘం మీటింగ్లు మాత్రము నెలకు చివరి వారంలో జరుపుకోవాలా, దైవాచార సంఘాలవి అమావాస్య రోజు జరుపుకోవాలా. కొత్త కమిటీకి విన్నపం ఇది తెలియజేస్తున్నాము. వీలైనంత తొందరలో నగర కమిటీ తర్వాత జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము. ఇందులో రాలేదని బాధపడొద్దండి. జిల్లా కమిటీలో కూడా మీ అందరికీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే దాదాపు 30 ఊర్లు తిరిగి మేము అందరికీ తెలియజేసినాము. రాష్ట్ర కమిటీ కూడా కొత్తది మళ్ళీ అందరినీ తీసుకొని చేర్చుకోవడం జరుగుతుంది. అన్ని సంఘాలు బలోపేతంగా కావాలని, ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో చాలా ఏరియాల్లో మన కులస్తులందరూ ఉన్నారు. కాస్తో కూసో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే బయటపడడం లేదు. కనీసం మున్సిపాలిటీ ఎన్నికలు రాని, లేదా ఎమ్మెల్యే ఎన్నికలు రాని, ఏవైనా ఎన్నికలు వచ్చినా కూడా పోటీ చేసే సత్తా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు మనం సహకరిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి అలా సహకరించాలంటే మనం యూనిట్ బాగా కావాలా, సర్వే చేయాలా, బాగా అందరినీ దగ్గర తీసుకోవాలా. ప్రతి నెల కొంచెం సమాచారం ఇక్కడే చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్. అలాగే కూనా రాజశేఖర్ గారు చిత్తారి విధి. నూతనంగా కర్నూలు నగర సభను ఏర్పాటు చేసుకున్నందుకే సంతోషము. పెద్దలందరికీ
నా నమస్మాంజలు. పేరు పేరున అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా దైవాచారాల కమిటీ ద్వారా ఈ యొక్క ఎలక్షన్ అనేది మొట్టమొదట జరుగుతున్నటువంటి సమావేశం. ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. ఏమి ఎలక్షన్ అంటే ఎలక్షన్ పెడతారు, అందరూ ఎలక్షన్ అయిపోయాక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఏమి ఈ విధంగా ఎన్నుకుంటున్నారని చెప్పి చెప్తారు. ఆ విధంగా కాకుండా మన దైవాచారానికి ఇచ్చినారు. కాకపోతే ఒకటే నేను చెప్పేది, కర్నూలు దైవాచారం 8 ఏళ్ల కిందనే పుట్టింది. కర్నూలు దైవాచారం 8 ఏళ్ల కిందనే మా చిన్న ఆదేపల్లి పెట్టాము. కానీ ఆయనని గౌరవించలేదని వల్ల ఆయన విస్మరించి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఒడ్డే గారు మాత్రం చేసుకుంటున్నందుకు ఒడ్డే గారు మాత్రమే పెడుతున్నారు. చిత్తార గారు 228 ఇళ్ళు ఉన్నట్టు మేము ఇంతవరకు ఒక ఇది కాలేదు. కాబట్టి మేము చిత్తార గారి నుంచి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఖచ్చితంగా మమ్మల్ని చిత్తార గారి వాళ్ళని మమ్మల్ని గుర్తించండి. చిత్తార గారి వాళ్ళు ప్రతిదానికి మేము ముందుంటాము. మంచి పనికి ముందు ఉంటాం, వెనక చెడ్డ పనికి వెనక ఉంటాం. ముందే చెప్తున్నాం, మంచి పనికి ముందుంటాం, చెడ్డ పనికి వెనకుంటాం. కష్టపడే తప్ప మాలో ఉంది, కష్టపడతాం. మమ్మల్ని మాత్రం విస్మరించేదండి. తప్పకుండా ఈ సంఘం కోసం పనిచేస్తాం. సంఘంలో పెద్దలందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటాం. సంఘం ఒకతాటిగా ఉండాలని కోరుకుంటాం. ఎన్నిగే ఉందాగిర్లే, ఇది కరెక్ట్ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మేము పాటిస్తాం, గౌరవిస్తాం. ఇంకా ఏదైనా పరీక్షలు పెట్టుకోకుండా జిల్లా ఎన్నికలు నడపండి, ఇదే విధంగా నడపండి. రాష్ట్ర ఎన్నికలు కూడా నడపండి, ఇదే విధంగా నడపండి. అందరూ ఒకతాటికి తీసుకురండి. అందరూ కలిసి ఉంటే కలదు సుఖము. కరెక్ట్ కదా? ఆ కలదు సుఖమే కొనసాగిస్తాము. విస్మరించదండి, ఎవరు విస్మరించదండి. దయచేసి ఇదే నేను మీకు పెద్ద అందరికీ చెప్తున్నట్టు విన్నపం. జై గుర్ని. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్లుగానే మీ యొక్క సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం. ఆ తదుపరి దేవకుమార్ గారు తిరుమలగిరి, గడిగే దేవకుమార్ గారు తిరుమలగిరి నుండి వెంకటేశ్వర్లు తమ అమూల్యమైన అంశాలను నూతన కమిటీని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా తెలుస్తున్నాం. వెంకటేశ్వర్లు వికి, ఆయన మిడ్ నేమ్ వికి అంటాం మేము. వెంకటేశ్వర్లు 2 నిమిషాల్లో నగర కమిటీని ఉద్దేశించి మీ అభిప్రాయం తెలియదు. ఆ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో దైవాచార సంఘం కుల పెద్దలందరికీ కూడా, అలాగే కొన్ని కుల పెద్దలకు కూడా అందరికీ కూడా నమస్కారం. నా పేరు వెంకటేశ్వర్లు, చిత్తారగిరిలో ఉంటాను. నేను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ సందర్భంగా నేను ఇది మొదటి సమావేశము, ఈ వేదికని పంచుకోవడము. కాబట్టి మనమందరం కూడా కొన్ని కులస్తులు కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండాలా. తర్వాత ఏమైనా అభిప్రాయ భేదం అంటే అవి పక్కన పెట్టేసి మనం రాజకీయంగా రాణించాలనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. ఖచ్చితంగా నా వంతు సహకారము ఈ కుర్ని సంక్షేమ సంఘానికి, నగర కమిటీకి, కర్నూలు నగరంలో ఉండే కుర్ని కుల బాంధవులందరికీ కూడా వారి సంక్షేమం కోసం ఖచ్చితంగా పాటుపడతానని చెప్పి, అన్ని విధాలుగా నా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమైనా సమస్యలు ఉంటే కూడా, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నాను, ఇప్పుడు కూడా బీజేపీలో ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి ఏదైనా రాజకీయ సమస్యలు ఉంటే నాకు ఖచ్చితంగా మా పార్టీ దృష్టికి తీసుకుపోయి మన కుర్ని కుల బాంధవులకైతేనేమి, అదే సంక్షేమ సంఘాన్ని కూడా దగ్గర చేర్చే విధంగా, ఆ సమస్యలు పరిష్కరించే విధంగా నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను, మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేస్తాను. ఆ మార్గంలో ఒక మంచి మార్గంలో నడిపించి అన్ని విధాలుగా మన కుర్ని కులస్తులు అన్ని విధాలుగా గవర్నమెంట్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా దక్కాల. మనం చాలా వెనుకబడి ఉన్నాము, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాము. విద్య, వైద్యము, ఆర్థికము, ఉద్యోగము, రాజకీయము, బీసీలుగా కూడా లాస్ట్కి బీసీలుగా ఉంటూ కూడా మనము అనగదొక్కబడుతున్నాము. కాబట్టి మనం అన్ని విధాలుగా రాణించాలా. ఖచ్చితంగా ఆ దిశగా నేను కమిటీకి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు.
భగవాన్ నగర్ నుంచి మెట్కిరి పుల్లయ్య గారు నూతన కమిటీని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాము. కేవలం 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. కమిటీకి హలో, మీ అందరికీ క్లబాంధవుల కన్నా నా యొక్క మనోభావం తెలుసుకోవడానికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన వారికల్లా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. రెండవది వచ్చి నేను 80 సంవత్సరాలు నేను ఉద్యోగం కోసం ఇక్కడ ఉండే కంపెనీ వాళ్ళు అంటే గోలాపురం కానీ, అక్కడ కర్నూలు కానీ, అక్కడ ముజాఫర్ నగర్ కానీ, ఈ యొక్క కర్నూలు ప్రదేశంలో ఎక్కడ ఉన్నా మన కులం జీవించే వారికల్లా నేను మనం చేసుకుంటుండే ఒకటే, మన కులం సంతతికి మన వర్గాలు మన కులం సంతతికి ఉపాధి ఎట్లా వస్తుంది, ఏం చేయాలా, ఎట్లా పోతే బాగుంటుంది అనే విషయాలను బట్టి మాట్లాడి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మాలక పెద్దవాళ్ళు పోయినాక మీ యొక్క చిన్న నుండి ఏదేదో మాట్లాడి కులాన్ని కించపరుచుకొని కారు కింద తొక్కే పనులు చేయబోకండి. మీకు నేను దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. కర్నూలులో ఎక్కడ ఉండే వారికల్లా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ 1, 2 నాకు తెలిసినవి ఏదైనా డబ్బు పూర్వకంగా పెట్టాలంటే కానీ ఒక నక్కలతో శ్రీనివాసు ఇంకా ఏదైనా చేయాలంటే కానీ ఆయన ఆదిత్య స్కూల్ ఆయన వాసుదేవయ్య గారు కానీ వీళ్ళిద్దరు వాళ్ళ ఎన్నికల్లో ఉండాం అందరం. కానీ వాళ్ళు ముందుకుండి మీరు పనులు చేసుకుంటే తప్ప ఎవరితో కాదు. నా యొక్క ధైర్యంతో చెప్పుకోవడం చూడండి. బాగా ఒక మంచిని పిలిస్తే పట్టుని ఒక 50,000 ఏదైనా వాళ్ళు పట్టు అంటే ₹1,00,000 కానీ ఇచ్చేమంటారు. వాళ్ళని చూసుకొని మీరు కులమంతా కూడా వాళ్ళ పెద్దగా చేసుకొని మీరు జీవించగలిగితే నాకు కూడా చనిపోయినా మా కులంలో ఇట్లా ఉండాలని ఒక్కటి మన కులానికి ఎంతసేపు ఉన్నా కానీ ఒక స్కూల్ ఏర్పాటు చేసి మన కులస్తులని చదివించి పంపించే మార్గం ఆలోచన చేయండి. ఎవరింట్లైనా మన చెట్టున్న కాటికి నేను ఇస్తానైనా ఒక తల ఉంది కట్టించారు లాటు కొట్టాలు లేపి తయారు చేసి మీరందరూ కలిసి కూడా కమిటీ మాత్రం మీరు మన పిల్లలకు కులానికి కానీ కొంచెం సదుపాయం చేస్తే ఈద వాళ్ళు ముందుకు పోతారు. లేదంటే ఉండర్లు పోతుంటారు, మిగతా వాళ్ళు పోలేరు. మనం ఇట్లాంటి మీటింగులు ఎన్ని చెప్పినా దాన్ని ఆలోచన చేయాలి. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకొని ధన్యవాదాలు. కొన్ని బంధువులు ఈ సభలో ఆశీనులైన ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే దయచేసి ఆసక్తి గల వాళ్ళు తమ అమూల్యమైన సందేశాన్ని నగర కమిటీకి శుభాకాంక్షలతో సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాము. ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మాట్లాడవలసిందిగా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకో విషయము, మహిళా మనులు ఎవరైనా తమ సూచనలు సలహాలు ఇవ్వగలిగితే దయచేసి వేదిక పైకి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా వాళ్ళకి ఆహ్వానిస్తున్నాం కమిటీ ద్వారా. తదుపరి ప్రమాణ స్వీకార మహోత్సవ మళ్ళీ మధ్యలో చేసినాను. ఇందాక నేను బయట నుంచి వెంట వెలుచుకొచ్చిన వ్యక్తి మోహన్ కృష్ణ నాయుడు, అడ్వకేటు. ఈ మధ్యనే శ్రీ రాంభట్ల దేవాలయ ఆస్తుల అన్యాక్రాంతమవుతున్నాయని చెప్పి దాని మీద పోరాటం చేయాలా, ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న ఆస్తుల్ని కాపాడాలనే ఉద్దేశంతో రాంభట్ల దేవాలయమే కాదు కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఆస్తులని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఒక శ్రీ రాంభట్ల దేవాలయ ఆస్తుల పరిరక్షణ పరిషత్ అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడు మోహన్ కృష్ణ నాయుడు, అడ్వకేటు, జనరల్ సెక్రటరీ నేను. కాకపోతే గతంలో నేను జిల్లా కోశాధికారి బీజేపీ జిల్లా కోశాధికారి ఉన్నప్పుడు నీలకంఠేశ్వర స్వామి గుడికి సంబంధించిన ఆస్తుల విషయము లోకాయుక్తలో పిటిషన్ వేయడం జరిగింది.
ఈ మోహన్ కృష్ణ నాయుడు గారే ఆ పిటిషన్ వేయడం జరిగింది. నాకు కూడా కాస్త పరిజ్ఞానం ఉంది ఆ విషయంలో. కాబట్టి అన్ని విషయాలు అంటే నీలకంఠేశ్వర స్వామి ఆస్తులకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మోహన్ కృష్ణ నాయుడు గారు అన్నీ వివరిస్తారు. వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మోహన్ కృష్ణ నాయుడు గారు స్టేజ్ మీదకి వచ్చి అన్ని విషయాలు పోయిందా అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కృష్ణ. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే హిందూ దేవాలయాల పరిరక్షణ పరిషత్ని స్థాపించి హిందూ దేవాలయాల పరిరక్షణ కొరకు మరి మనం ముందుకు రావడం జరిగింది. అని నేను గుప్తంగా మాట్లాడి మీకు తర్వాత సమయాన్ని మీరు కంటిన్యూ చేసుకున్నానికి అవకాశం కల్పిస్తానన్న. అయితే రాపర్ల దేవాలయానికి సంబంధించి మన నీలకంఠేశ్వర స్వామికి సంబంధించి 2 విషయాలు నేను చెప్పేసి నేను కంప్లీట్ చేసేస్తాను. అయితే రాపర్ల దేవాలయానికి సంబంధించి 3 ఎకరాల 25 సెంట్ల భూమి, అతి విలువైన 70 కోట్లు విలువ చేసే భూమి మరి అన్యాక్రాంతరం అయిపోయింది. రామర్ల దేవాలయంలో ఈరోజు కసులు కొట్టుకునడానికి స్వీపర్లకి 5,000 జీతం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. సో అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. మన నీలకంఠేశ్వర స్వామికి సంబంధించి జోలాపురంలో ఏదైతే నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఉందో సర్వే నెంబర్ 123లో 7 ఎకరాల చిల్లర భూమి నాగేశ్వర స్వామికి సంబంధించి ఉంది. ఈరోజు అన్యాక్రాంతం అయిపోయింది. మేము ఆ విషయం పైన ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో కేసు ఫైల్ చేస్తే జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఫైల్ చేస్తే ఏమంటారంటే మరి మాకు పోలీసులకి రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లోపం ఉంది. నేనేమంటానంటే ఈ సమన్వయం లోపం కేవలం హిందూ దేవాలయాలకు సంబంధించే ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో ఈ కేసు పర్సీవ్ చేయకూడదని చెప్పి నేను డిసైడ్ అయిపోయినాను. ఇప్పుడు నేను ప్రత్యేకించి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ నగరేశ్వర స్వామికి సంబంధించిన 7 ఎకరాల భూమి అన్యాక్రాంతం నుంచి తీసేయడానికి అవసరమైతే మా పరిషత్ తరఫున సొంత ఖర్చులతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేసి మీకు అందరికీ నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా అది పర్సీవ్ చేస్తాను. నగరేశ్వర స్వామికి సంబంధించిన ఆ 7 ఎకరాల భూమి స్వామి పాదాక్రాంతం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఆగస్టు 8వ తేదీన మన ఊర్లోనే పాత బస్ స్టాండ్లో 5,000 మందితో మహానిరసన కార్యక్రమం పెట్టుకుంటున్నామన్న. ఆ మహానిరసన కార్యక్రమానికి మీరందరూ పెద్దలందరూ హాజరైదాన్ని మరి ఆశీర్వదించి పెద్ద ఎత్తున దాన్ని కాపాడాలని చెప్పేసి ముందుకు తీసుకొని విజయవంతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున కోరుకుంటున్నానన్న. జై శ్రీరామ్. నెక్స్ట్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మోహన్ కృష్ణ గారిని అడ్వకేట్ మోహన్ కృష్ణ గారిని గౌరవనీయులు పెద్దలు నక్కలమిట్ట శ్రీనివాసం సార్ గారు, గౌరవనీయులు పెద్దలు సివి అజయ్ కుమార్ సార్ గారు ఇరువురు కూడా వచ్చి నాయుడు సార్ని సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవ సభ్యుల సమైక్య ఆలోచన సార్ ఇది. దయచేసి గౌరవ సభ్యుల సమైక్య ఆలోచన సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.